దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఇలాగు రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఇక్కడ దానియేలు ఉద్దేశించి అని రాయబడ్డ. దేవుని బిడ్డలారా, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఇక్కడ దానియేలు గురించి ఒక చక్కటి సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది లేఖన భాగము. ఇక్కడ చక్కటి విషయాన్ని మనకి ఇక్కడ దేవాది దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయనకు చక్కటి అవకాశం వచ్చింది. రాజసముఖములో ఉంటూ, రాజభవనంలో ఉంటూ ఆయన వాళ్ళు రాజులు భుజించేటటువంటి ఆహారమును, రాజులు తాగే ద్రాక్షారసమును వారికి భుజించడానికి చక్కటి అవకాశము దానియేలుకు వచ్చింది. దేవుని బిడ్డలారా, దానియేలుతో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, ఎంతమంది అయితే యవన బిడ్డలు చెరపట్టబడి వచ్చినారో వాళ్ళందరూ కూడా రాజుల వంశానికి చెందిన వారే, వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య కలిగిన వారే, సౌందర్యం కలిగిన వారు, ఎటువంటి సౌందర్యంలో ఎటువంటి లోపము లేని వారని లేఖనములు సెలవిస్తూ ఉన్నది. చక్కటి తత్వజ్ఞానం కలిగిన వారు. దానియేలు అయితే ఈ అధ్యాయం చివరిలో కొన్ని మాటలు రాయబడ్డాయి దానియేలు గురించి. ఆయన కలల భావమును స్వప్న భావమును గ్రహించు తెలివి గలవాడని ఉండేనని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దానియేలు యొక్క ఆయన గొప్పతనమును ఇక్కడ లేఖనాలు బయలుపరుస్తూ ఉన్నాయి. కానీ చెరపట్టబడిన తర్వాత ఆయన జీవితం ఏంటంటే, ఎవరి చెరలో ఉన్నాడో, ఏ రాజు చెరలో ఉన్నాడో, ఎవరి కింద బానిసగా ఉన్నాడో, ఎవరి కింద ఆయన బ్రతుకుతా ఉన్నాడో వారు చెప్పింది వినాల్సినటువంటి సందర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పింది ఆయన పాటించాల్సినటువంటి స్థితిగతుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. రాజవంశంలో నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తే, కానీ చెరగా పోయాడు, రాజుగా పోలేదు. చెరబట్టబడి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. రాజు దగ్గర ఆయన రాజు సముఖంలో రాజు కొరకు ఆయన సిద్ధపరచబడుతున్నటువంటి వారిలో ఒకటిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానియేలు గురించి ఆలోచిస్తే, దానియేలుకు ఇప్పుడు వారికి ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా ఒక ఆజ్ఞ వచ్చింది. ఏదైతే రాజు భుజిస్తున్నాడో, ఏదైతే రాజు పానము చేయిస్తున్నాడో ఆ మాంసమును తినాలని, ఆహారమును భుజించాలని, ఆ ద్రాక్షారసమును పానము చేయాలని ఒక చక్కటి అవకాశము కొందరికి వచ్చింది. కానీ దానియేలు అంటాడు, రాజులు భుజించే భోజనము, రాజులు తాగే ద్రాక్షాపానము నేను పానము చేసి, నేను తీసుకొని, నేను స్వీకరించి, దానిని నేను అంగీకరించి నన్ను నేనెలా పవిత్రపరుచుకుంటా, నన్ను నేనెలా నా భక్తిని పోగొట్టుకుంటా, నన్ను నేనెలా నా సమర్పణ పోగొట్టుకుంటా. దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధికారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎక్కడైతే పెరిగినాడో, ఎక్కడైతే ఏ మతంలో ఆయన పెరిగినాడో, ఏ ప్రావీణ్యతతో, ఏ ప్రతిష్టతో ఆయన పుట్టి పెరిగాడో, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆయన పెరిగిన ప్రాంతము కావచ్చు, దేవునిలో ఉన్నటువంటి ఆ నిష్ఠ, దేవునిలో ఉన్నటువంటి ఆ పవిత్రత, దేవునిలో ఉన్నటువంటి ఆ భక్తిలో ఆయన వచ్చిన తర్వాత, కొంత సమయం గడిచిన తర్వాత, చెరపట్టబడి వెళ్ళిన తర్వాత వారు చెప్పినట్టు చేయాల్సినటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా అంటాడు ఆయన, నేను ఇవి పానము చేయలేను, ఇవి నేను పానము చేయలేను, ఇది నేను భుజించలేను, నా పవిత్రతని నేను పోగొట్టుకోలేను, నా భక్తిని నేను పోగొట్టుకోలేను, నా సమర్పణ నేను పోగొట్టుకోలేను. కానీ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఈ లోకంలో కరువైపోయారు, ఇలాంటి వారు సంఘాలలో కరువైపోయారు, ఇలాంటి వారు యవన బిడ్డలలో కరువైపోయారు. యవన ప్రాయంలో ఉన్నటువంటి దానియేలు ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు. ఒక ఉద్దేశమైన మనసులో కలిగి, ఒక మంచి ఆలోచన ఆయన మనసులో కలిగి ఏమంటాడంటే, నేను ఎలా అపవిత్రపరచబడకుండా, ఎలా పవిత్రపరచబడాలి, నేను అపవిత్రపరచబడకూడదు, నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను చక్కగా నేను ఉండాలి అని చెప్పేసి ఆయన ఆలోచన కలిగి ఉంటే మాట్లాడతాడు ఆయనతోటి. నపుంసకుల అధికారితో అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేను అపవిత్రత కాకుండానట్లు, నేను నా భక్తిని పోగొట్టుకుంటున్నట్లు ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, నాకు ఇవి నేను భుజించలేనని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఆ మాట మాట్లాడక ముందు, ఆ మాట నపుంసకుల అధికారితో చెప్పకముందు ఆయన హృదయంలోకి ఆలోచన వచ్చి ఉంటుంది. అధికారి చెప్తా ఉన్నాడు, నేను ఒక చెరగా వచ్చాను, నేను ఒక బందీగా వచ్చాను, ఆయన చెప్పిన మాట నేను వినకపోతే
ఆయన నాకు ఏదైనా శిక్ష వేయచ్చు. ఈ ఆజ్ఞ నపుంసకుల అధికారిది కాదు, ఇది ఆ రాజు యొక్క ఆజ్ఞ, ఆ రాజు యొక్క శాస్త్రం ఇది. ఆయన దాన్ని నేను పాటించాలి. కానీ మన భక్తికి, దానియేలు భక్తికి, దానియేలు యొక్క పవిత్రతకు అడ్డుగా వస్తుంది దేవుని బిడ్డలారా భోజనం, అడ్డుగా వస్తుంది ఆ పానీయం. కాబట్టి అంటాడు, సరే ఏదైనా జరగని అని అనుకుంటాడు. ఆయన అనుకొని ఉండొచ్చు ఆ దినములలో, ఏమైనా జరగని, ఏదైనా జరగని, వస్తే ప్రాణాపాయ స్థితి వస్తుందా రాని అని అనుకుని ఉండొచ్చు దేవుని బిడ్డలారా. అని వెళ్ళి ఏమంటాడు దేవుని బిడ్డలారా నపుంసకుల అధికారితో, అయ్యా ఇది నేను పానము చేసి నేను అపవిత్రుడు కాలేను అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ మంచి ఉద్దేశమును బట్టి దేవాది దేవుడు ఆయనకు మార్గం సరళం చేస్తూ ఉన్నాడు, మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడు, మార్గాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఏమంటాడు ఇక్కడ అంటే లేఖనాలు ఎంత చక్కగా చెప్తున్నాయి. ఆ ఉద్దేశమును బట్టి, దానియేలు యొక్క ఆ ఉద్దేశమును బట్టి, దానియేలు యొక్క ఆ మంచి మనసును బట్టి, దానియేలు యొక్క ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆలోచన కలిగిన విధానమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా నపుంసకుల అధికారి యొక్క హృదయాన్ని తెరిచినట్టుగా చూస్తూ ఉన్నాం, నపుంసకుల అధికారి యొక్క మనసును తెరిచినట్టుగా చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క పరిపూర్ణ కటాక్షము ఆయనకు కలిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈయన పైన జాలి పడే విధముగా ఆయన హృదయాన్ని తెరిచినట్టుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏమంటాడంటే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందా ననుగ్రహించెను గనుక నపుంసకుల అధికారి దానియేలుతో సావధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో కోపము తెచ్చుకొని మాట్లాడట్లే, ఏదో ఆయన అధికారిగా మాట్లాడట్లే, ఒక కటాక్షమైన పట్ల కలిగించాడు దేవుడు. ఈ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పోరాటంలో నువ్వు నేను కూడా ఒక తీర్మానం కలిగి, నువ్వు నేను కూడా ఒక ఉద్దేశం కలిగి, దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి, దేవుని కొరకు ఒక ఉద్దేశంతో నీ ఆత్మీయ యాత్రను నువ్వు కొనసాగించాలని కలిగి ఉన్నావా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలని నువ్వు సిద్ధపడుతున్నావా? అది నీ ఉద్యోగంలో కావచ్చు, నీ స్థితిగతులు ఏవైనప్పటికీ, నీ పనిలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ స్నేహితుల మధ్యలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వెక్కడ వెళ్తున్నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పవిత్రతను కావాలి, దేవునిలోని పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నీ పవిత్రతను కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, అది నీ తీర్మానం అయితే, అది నీ ఉద్దేశం అయితే, దేవుని బిడ్డలారా నువ్వెక్కడ ఉన్నా, నువ్వు చెరగా ఉన్నా అక్కడ కూడా నీకు ద్వారం తెరుస్తాడు, నువ్వు బందీగా ఉన్నా అక్కడ కూడా నీకు ద్వారం తెరుస్తాడు. నువ్వు దేవునికి ఎంతగా దగ్గర కావాలని ఆలోచన ఉంటే దేవుడు అంతగా నీకు ఆయన ద్వారములు తెరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఉద్దేశం అదే, నీతో సహవాసం చేయాలని, ఆయన పరిశుద్ధతని కలిగించాలని. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సంపూర్ణత కలిగినటువంటి దేవుడు, ఆయన పరిపూర్ణుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ దేవాది దేవుని యొక్క పవిత్రత, ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధత నువ్వు కూడా పొందుకోవాలని ఆలోచన చేస్తే, అది నువ్వు కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేవుడు కూడా కావాల్సినటువంటి మార్గములన్నీ కూడా ఆయన సరళం చేస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఏమంటావంటే, నా స్నేహితులు ఏమనుకుంటారు, నా అధికారులు ఏమనుకుంటారు, నా తోటి ఉద్యోగులు ఏమనుకుంటారు, నా తోటి ఇంటి వారేమనుకుంటారు, మా ఇంటి పక్కన ఉన్న వారేమనుకుంటారు నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక ఉద్దేశము దేవుని కొరకు చేయగలిగితే, ఒక ఉద్దేశము నువ్వు దేవుని కొరకు చేయగలిగితే, దేవునిలో నేను నిక్కచ్చిగా ఉండాలి, దేవునిలో నేను సమర్పణ కలిగి ఉండాలి, దేవునిలో నేను పరిశుద్ధత కలిగి ఉండాలని నువ్వు ఒక తీర్మానము చేసుకుంటే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా అది ఏ స్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా, ఎంత ఇరుకు అయినా దేవుని బిడ్డలారా అక్కడ దేవాది దేవుడు నీకు ద్వారము తెరుస్తాడు, నీ సహాయము దయచేస్తాడు. ఆయన కటాక్షము నీ పట్ల కలిగే విధంగా ఆయన కార్యములు అద్భుతంగా చేస్తాడు దేవుని బిడ్డలారా. దానియేలు యొక్క మంచి ఉద్దేశమును బట్టి దేవాది దేవుడు కనికరము చూపాడు, దేవాది దేవుడు దయను చూపించాడు, దేవాది దేవుడు పరిపూర్ణ కటాక్షము దానియేలు పట్ల కలగడానికి ఆ నపుంసకుల అధికారి యొక్క హృదయాన్ని తెరిచాడు. ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన, అందుకే కదా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి వచ్చాడు ఈ లోకానికి. ఆయనతో నువ్వు ఏకమవ్వాలనే, ఆయనతో నువ్వు పెనవేసుకోవాలని, ఆయనతో నువ్వు కలిసి జీవించాలని, ఆయన ఆత్మ నీ ఆత్మతో పెనవేసుకొని ముందుకు సాగాలనే కదా. అయితే ఇది మనం చేద్దామా? ఒక చక్కటి ఉద్దేశం దేవుని కొరకు చేద్దాం, ఒక పవిత్రత కొరకు ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉందాం, పరిశుద్ధత కొరకు ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉందాం, దేవునిలో ఒక ఉద్దేశం కలిగి, దేవునిలో ఒక సమర్పణ కలిగి, ప్రతిష్ట కలిగి దేవుని కొరకు బ్రతుకుదాం. దేవాది దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.